హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే టాపిక్ వచ్చేసి డీవార్మింగ్ అంటే ఏంటి, అసలు డీవార్మింగ్ ఎందుకు చేసుకోవాలి, దానివల్ల ఉపయోగం ఏంటి అనే టాపిక్ మీద చెప్పబోతున్నాను. ఈ విధంగా ఒక 10 వీడియోస్ అయితే నేను చేయబోతున్నాను. కోళ్ళకి కొత్తగా కోళ్ళ ఫామ్ ఎవరైతే పెట్టుకుంటున్నారో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఈ 10 వీడియోస్ కూడా. ప్రతి ఒక్కరు కూడా కంటిన్యూగా చూడండి. ఈ సిరీస్ ఒక 10 వీడియోస్ అయితే పెట్టబోతున్నాను. ప్రతి ఒక్కరికి ఉపయోగపడతాయి. ఓకే ఫ్రెండ్స్, లెట్స్ వాచ్ అవర్ వీడియో. అసలు డీవార్మింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. డీవార్మింగ్ అంటే కోడి యొక్క కడుపులో నులుపురుగులు చేరుతూ ఉంటాయి. ఎందుకు చేరుతాయి అంటే అవి నానా రకాల గడ్డి తింటూ ఉంటాయి, బురదలో ఇట్లాగా ఈగల వాళ్ళని ఆహారం తింటూ ఉంటాయి కదా. ఈగలు ఇట్లాంటి పురుగులు చేరిన ఆహారం తిన్నప్పుడు వాటి కడుపులో ఆటోమేటిక్గా వామ్స్ అనేవి ఏర్పడడం జరుగుతుంది. ఆ వామ్స్ ఏం చేస్తాయి అంటే కోడి యొక్క శక్తిని పీల్చేసుకుంటూ ఉంటాయి. మీకు కోడి ఆహారం తినిద్ది, అది అరిగిద్ది, కానీ కోడి పెరగదు. పిల్లలు కానీ పెద్దవి కానీ కోడి అయితే పెరగదు. క్రమక్రమంగా ఏం జరిగిద్దంటే కోడి క్షీణించిపోయి కొన్ని రోజులకి బారెండ్ అంటారు కదా. బారెండ్లో చాలా రకాలు ఉన్నాయి. అది వచ్చేదానికి చాలా రీజన్స్ అయితే ఉన్నాయి. అందులో ఇది కూడా ఒక రీజన్. అట్లా బార్ ఎండిపోయి కోడి అనేది చనిపోవడం జరుగుతుంది. చాలామందికి తెలియదు ఏం చేయాలి అనేది. దానికి ఏదో తెగులు తగిలింది, రోగం వచ్చింది అని చాలామంది అనుకుంటారు. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్. దీన్ని ఏ విధంగా నిర్మూలించుకోవాలి అనేది ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. చూసి మీకు నచ్చితే లైక్ చేయండి వీడియోని. అలాగే మన ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి ఆ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. 2 months అబో కోడికి ఏదైతే ఉందో ప్రతి ఒక్క కోడికి ఈ అల్బెండజోల్ అనేది వాడాలి. అల్బెండజోల్ ఉంది, ఫెన్మెండజోల్ ఉంది, పైప్రాజిన్ ఉంది, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అంటే డోసేజ్ని బట్టి, పవర్ని బట్టి అది పేరు మారుతూ ఉంటుంది. డీవార్మింగ్ ఎందుకు చేసుకోవాలి అనేది రీజన్ అయితే నేను చెప్పాను కదా వీడియో ఫస్ట్లో. సో దాన్ని ఏ విధంగా నిర్మూలించుకోవాలంటే చాలా మార్గాలు అయితే ఉన్నాయి. చాలామంది కూడా నాటు వైద్యం చేసుకుంటారు. తెలియని వాళ్ళు, మెడిసిన్ తెలియని వాళ్ళు బూడిద గుమ్మడికాయ ఉంటారు కదా, బూడిద గుమ్మడికాయ పగలగొట్టేసి కోళ్ళకి పెడతా ఉంటారు. కొన్ని కోళ్ళు తింటాయి, కొన్ని కోళ్ళు తినవు. అదేవిధంగా ఆవకాయ పచ్చడని ఇట్లా ఏవో వాళ్ళకి తెలిసినవి పెడతా ఉంటారు. తమలపాకని, వక్కని ఇట్లా పెడతా ఉంటారు. అవన్నీ కూడా వర్తబులే, ఇబ్బంది చాలా బాగా పనిచేస్తాయి. అదేవిధంగా ఉంది కదా వెటర్నరీ మెడికల్ షాప్లో అయితే దొరుకుతుంది ఇది అల్బెండజోల్ అనేది. ఇది వెటర్నరీ మెడికల్ షాప్లో దొరికిద్ది. ఎంత ఒక 50 రూపీస్ 100 రూపీస్ మధ్యలో అయితే ఉంటుంది. ఈజీగా వచ్చేసి ఒక 50 కోళ్ళకి అయితే వస్తుంది. పిల్లలకు కానీ పెద్దవాటికి కానీ మొత్తానికి ఒక 40-50 కోళ్ళకి అయితే వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే కోళ్ళ యొక్క వెయిట్లు పరంగా మనం దీన్ని యూజ్ చేసుకోవాలి. ఏ విధంగా యూజ్ చేయాలంటే వచ్చేసి ఒక 2 months అబో కోడి పిల్ల అంటే ఎంత ఉండొచ్చు, మ్యాక్సిమం ఒక జాతి కోడి అయితేనేమో ఒక 700 grams to 800 grams అట్లా వస్తుంది జాతి కోడి పిల్ల అయితే. అదే నాటుకోడి మామూలుగా నాటుకోడి ఉంటుంది కదా, నాటుకోడి అయితే ఒక 2 monthsకి ఒక 500 కూడా రాదు, ఒక 400 grams అట్లా వస్తుంది. సో దాన్ని బట్టి మనం దీన్ని వెయిట్ల వారీగా దీన్ని మనం ఇచ్చుకోవాలి. సో 1/2 kg పిల్ల అయితేనేమో 0.25 ml వేసుకోవాలి. సిరంజి ఉంది కదా, సిరంజిలో 1 2 3 4 అని ఉంటుంది కదా. ఆ 1 అంటే 1 ml, దాంట్లో సగం అంటే 1/2 ml అంటే 0.5 ml. అంటే ఇప్పుడు 1/2 kgకి మనం ఎంత వేయాలి, ఆ హాఫ్లో 0.5లో ఇంకా సగం అంటే 0.2 అంటే గీతలు ఉంటాయి కదా ఆ సిరంజి మీద. ఆ గీతలో ఒక 2 గీతలు సిరంజితో లాగేసి కోడి నోట్లోకి ఇంజెక్ట్ చేయాలి. అదేవిధంగా కేజీ కోడి ఉంటేనేమో 0.5 ml వేయాలి. ఇప్పుడు నేను చెప్పాను కదా 1 2 3 అని. ఆ 1 mlలో సగం 1/2 ml కాబట్టి 0.5 ml కాబట్టి 0.5 ml మనం ఇంజెక్ట్ చేసుకోవాలి నోట్లోకి. డైరెక్ట్గా నోట్లో సిరంజితో లాగేసి నోట్లో ఒత్తేస్తే సరిపోతుంది. అదేవిధంగా 2 kg కోడి అయితేనేమో 1 ml చేసుకోవాలి. 3 kg కోడి అయితేనేమో 1.5 ml చేసుకోవాలి. 4 kg కోడి అయితేనేమో 2 ml చేసుకోవాలి. 0.1 ml అటు ఇటుగా ఏదన్నా తగ్గినా ఏం పర్లేదు, కానీ తగ్గినా ఎక్కువైనా పర్లేదు, కానీ ఇంకా ఓవర్గా ఎక్కువ అవ్వకూడదు, తక్కువ అవ్వకూడదు. ఎక్కువ అయితేనేమో లివర్ ఇన్ఫెక్ట్ అవుతుంది, తక్కువ అయితేనేమో మందు పనితీరు అనేది కరెక్ట్గా సరిపోదు కోడి యొక్క వెయిట్కి. ఇది ఏ టైంలో చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ 4కి ఆ టైంలో మనం కోళ్ళకి ఇచ్చుకున్నట్లయితే మన కోళ్ళని బట్టి, ఇప్పుడు 100 కోళ్ళు ఉన్నాయనుకో, అది ఇచ్చుకోవడానికి ఒక 1/2 hour టైం పట్టింది కాబట్టి 3:30 ఆ టైంలో లెగిసి చేసుకుంటే 4 కల్లా మనకి కంప్లీట్ అయిపోద్ది. సో ఇది ఆ టైంలోనే ఎందుకు చేసుకోవాలంటే కోడికి మనం ఇది ఇచ్చేటప్పుడు కోడి కడుపులో ఏమీ ఉండకూడదు. ఇది ఇచ్చిన తర్వాత ఒక 2 hours పాటు కోడి ఏం తినకూడదు. అందుకని నేను ఆ టైమే ప్రిఫర్ చేస్తున్నా.
సో నైట్ పూట మేత తిన్న కోళ్ళు ఉంటాయి కదా, అది తెల్లవారుజామున 4కి 3:30 3 to 4 టైంలో మొత్తం డైజెస్ట్ అయిపోతుంది. ఆ టైంలో ఇంకా కోడి యొక్క కడుపులో ఏముండదు కాబట్టి ఆ టైంలో ఇచ్చుకుంటే చాలా మంచిది. అదేవిధంగా తెల్లారేసరికి 5:30 6 టైం కల్లా కోళ్ళన్నీ లేచి మేతలు తినడం స్టార్ట్ చేస్తాయి కాబట్టి మనకి 2 hours గ్యాప్ అనేది దొరుకుతుంది. సో ఆ విధంగా నేనైతే ఆ టైం ప్రిఫర్ చేస్తున్నాను. సో ఇది ఇచ్చుకున్న తర్వాత 1 or 2 డేస్లోనే మనకి రిజల్ట్ అయితే కనబడుతుంది. కోడి యొక్క బ్యాక్ సైడ్ నుంచి వామ్స్ అనేవి బయటికి రావడం స్టార్ట్ అవుతాయి. అవి బతికి బయటికి రాకూడదు, చనిపోయి రావాలి. రెట్ట ద్వారా బయటకు వచ్చేసేయాలి. చనిపోయి ఉంటే మనకి మందు అనేది చాలా బాగా పనిచేసినట్టు. చనిపోకుండా బయటకు వచ్చేటప్పుడు మూవ్ అవుతూ ఉంటాయి వామ్స్ మూవ్ అవుతూ ఉంటే అవి చావలేదు, ఇంకా వాటికి ప్రాణం అనేది ఉంది. అంటే వస్తాయి, కొన్ని బయటకు వస్తాయి ఆ పవర్ని తట్టుకోలేక. బతికి వచ్చినాయి అంటే కడుపులో ఇంకా ఉన్నట్టు అర్థం. అది అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ మెడిసిన్ ఇంకొంచెం పవర్ఫుల్ ఇచ్చుకుంటే సరిపోద్ది. అంటే అప్పుడే ఇవ్వకూడదు, ఒక 1 month ఆగి మళ్ళీ ఈసారి మనం ఇస్తాం కదా, అప్పుడు వేరే ఇది ఇప్పుడు అల్బెండజోల్ ఇచ్చాం కదా, ఇది కాకుండా ఇంకోటి ఫెన్బెండజోల్ కానీ పైపరాజిన్ కానీ ఇట్లాగా ఏదో ఒకటి మారుస్తూ ఉండాలి. అప్పుడు మార్చినప్పుడు ఏంటంటే ఈసారి మనకి పూర్తి రిజల్ట్ అనేది కనపడుతుంది. అదేవిధంగా మనం ఇది ఇచ్చిన తర్వాత కోడి అనేది మీరు గమనించవచ్చు, కోడి అనేది చాలా బాగా గ్రోత్ వస్తుంది. వెంటనే మనకి రిజల్ట్ అర్థమైపోద్ది. ఇది ఇవ్వకముందు కోడి ఎలా ఉంది, ఇది ఇచ్చిన తర్వాత కోడి ఎలా ఉంది అనేది వెయిట్ వెంటనే గెయిన్ అవుతుంది, మీకు అర్థమైపోద్ది. దీంట్లో ఎటువంటి వాటర్ అనేది మిక్స్ చేయకూడదు. డైరెక్ట్గా సిరంజి తీసుకొని ఒక మూతలోనో ఒక రౌండ్ మూతలోనో దాంట్లో దీన్ని పోసేసుకొని సిరంజితో లాగేసి మనం డైరెక్ట్గా ఇంజెక్ట్ చేయడమే. దీంట్లో వాటర్ కానీ ఎటువంటి డైల్యూషన్ అయితే లేదు, డైరెక్ట్గా ఇచ్చేసుకోవడమే. పుంజులకైనా పెట్టలకైనా వేటికైనా కానీ కోడి యొక్క బరువుని బట్టి మనం దీన్ని ఇచ్చుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి ఈ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరికైనా సరే కోళ్ళ పట్ల ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి.